ఏ దేశమైనా తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసి ఆర్థికంగా మంచి ఆదాయం సంపాదిస్తుంది. ఎగుమతులు ఎక్కువైతే దేశ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. దీనికోసం ఆయా దేశాల మధ్య ఒప్పందాలే కీలకం. అయితే భారత్ ఆ దిశగా ఇటీవల వివిధ దేశాలతో చాలా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటోంది. అవే మన కార్మికులను ఆయా దేశాలకు అందించడం. ఇది నిజమే. నైపుణ్యం కలిగిన కార్మికులను భారత్ అభివృద్ధి చెందిన దేశాలకు అందించనుంది. ముఖ్యంగా కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న యూరోపియన్ దేశాలకు భారత నైపుణ్యం చేరబోతోంది. దీన్ని అందుకునేందుకు ఆయా దేశాలు కార్మిక చట్టాలు, వీసా నిబంధనలను కూడా మారుస్తున్నాయి. భారత్ సైతం నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి తర్ఫీదిస్తోంది. మరి దీనివల్ల భారత్కేం లాభం? భారతీయ నైపుణ్యం విదేశాలకు చేరితే మనకు కార్మికుల కొరత ఏర్పడదా? వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి భారత్. అందుకే మన దేశంపై ఆధారపడి అనేక అభివృద్ధి చెందిన దేశాలు ప్రస్తుతం తమ రోజువారీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగినా, నలుగురు చేసే పని ఒక్కరు చేయాల్సి వచ్చినా కార్మిక సామర్థ్యం అనేది అవసరం. తయారీ రంగంలో వీరి పాత్ర చాలా కీలకం. అదే సమయంలో భారత్ ఈ సంవత్సరమే చైనాను వెనక్కి నెట్టి అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డు సృష్టించింది. అయితే మొదటి నుంచి చైనా తయారీ రంగంలో కీలకంగా ఉంది. చైనా లేబర్ ఫోర్స్ చాలా శక్తివంతమైంది. కానీ అది 2025 వరకే సరిపోతుందని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. రాబోయే 27 ఏళ్లు భారత్లో అద్భుతమైన కార్మిక శక్తి దేశ అభివృద్ధిలో కీలకంగా పనిచేయనుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇదే శక్తిని తమకు కూడా కొంచెం బదిలీ చేయాలని చాలా దేశాలు భారత్ను కోరుతున్నాయి. ఇందుకు సంబంధించి నైపుణ్యం కలిగిన కార్మికులు కావాలని ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్లోని చాలా దేశాలు కార్మికులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్రీస్ వ్యవసాయానికి సంబంధించిన కార్మికులు 10,000 మంది కావాలని భారత్ను ఆశ్రయించింది. ఈ ఏడాది ఆగస్టులో గ్రీస్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ మొదటి రోజు చర్చల్లోనే స్వేచ్ఛాయుత వలసలు అనే అంశం గురించి చర్చించారు. గ్రీస్ ఒక్కటే కాదు, ఇటలీ కూడా కార్మికులు కావాలని భారత్తో 2023లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా లాంటి దేశాలు భారత్తో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరోవైపు నెదర్లాండ్స్, తైవాన్, సౌత్ కొరియా, గ్రీస్, డెన్మార్క్ దేశాలు భారత్తో చర్చలు జరుపుతున్నాయి. ఈ ఏడాది మేలో ఇజ్రాయెల్ కూడా భారత్ నుంచి పెద్ద ఎత్తున నైపుణ్యం కలిగిన, తక్కువ నైపుణ్యం కలిగిన నిపుణులు, కార్మికులు 42,000 మంది కావాలని కోరింది. ఇందులో నిర్మాణ రంగానికి పెద్ద ఎత్తున అవసరమని ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్ తెలిపింది. 2023 ఈ సంవత్సరాలు మనం మాట్లాడుకున్నట్లయితే ఏమవుతుంటే భారతదేశంలో ఇంచుమించు 60-65% మంది యంగ్ కనుక యువకులు, లేకపోతే తక్కువ 40 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని మనం ట్రైనింగ్ ఇచ్చుకునేటువంటి చాలామంది అభివృద్ధి చెందుతున్నారు కనుక వాళ్ళని మన దేశంలో ఉపయోగించుకోవచ్చు. అది మనకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ కనుక అది మనం దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం 2014 మోడీ గారు వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఒకటి ఏంటంటే స్కిల్డ్ లేబర్ కానీ స్కిల్డ్ వర్కర్స్ అనేటువంటి ఒక తీసుకొచ్చారు. ఈ స్కిల్డ్ వర్కర్స్లో చాలామంది ఏమవుతుందంటే ప్లంబరింగ్ వర్క్ కానీ లేదా అంటే చిన్న చిన్న జాబ్స్ చేయడానికి మిగతా దేశాల్లో అవసరం ఉంటుంది. అక్కడికన్నా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి అవసరం ఎక్కువ ఉంటుంది కనుక ఈ దేశాల్లో చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కార్పెంటరీ వర్క్ కానీ ప్లంబరింగ్ కానీ ఇవి అంటే ఫిజికల్ లేబర్తో ఉన్నటువంటి ఒకటి వెళ్ళిపోతున్నారు. రెండోది కాకుండా ఏమవుతుంది, మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దగ్గర కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏమవుతుందంటే ఆ దేశాల్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనే ఉద్దేశంతో చాలామంది ఆ దేశాలకు వెళ్ళిపోతారు. అంటే
భారత్ నుంచి వివిధ రకాల ఉద్యోగాల ఎంపికల కోసం ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రక్రియను ప్రారంభించింది. అసలే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంతో పాలస్తీనీయుల వీసాలను ఆ దేశం నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కు ఇప్పుడు పెద్ద ఎత్తున నిపుణులు, కార్మికులు కావాల్సి వస్తోంది. భారత్ మిత్రదేశం కావడం, అలాగే స్కిల్డ్ లేబర్ ఎక్కువగా ఉండటంతో ఆ ఉద్యోగాలను భారత్తో భర్తీ చేయాలని భావిస్తోంది. యూరోప్ దేశాల్లో కోవిడ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. చాలా మంది వలస కార్మికులు, కూలీలు స్వదేశాలకు వెళ్లిపోయారు. వీటికి తోడు అధిక ద్రవ్యోల్బణం ఐరోపా దేశాలను ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు భారీగా పెరగడంతో ఆ భారాన్ని భరించలేక చాలా కంపెనీలు తమ యూనిట్లను మూసివేశాయి. కీలకమైన తయారీ రంగం కుంటుపడింది. వీటితో పాటు వయసు పైబడిన వారు ఎక్కువగా ఉండటం, ఉన్న కొద్దిమంది యువతే పనిచేస్తుండటంతో పలు రంగాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ కారణాలతో అగ్రికల్చర్ నుంచి ఐటీ సెక్టార్ వరకు అన్నింటిలోనూ నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా దేశాలకు ఇప్పుడు భారత్ ఒక ఆశాజ్యోతిగా మారింది. ఆయా దేశాలలో పెరిగినటువంటి ద్రవ్యోల్బణం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తుల కొరత కూడా ఆయా దేశాలు భారతదేశం లాంటి వైపు చూడడం మనం గమనిస్తుండొచ్చు. దీనికి అనుగుణంగానే భారతదేశం కూడా గతంలోనే స్కిల్ ఇండియా మిషన్ ప్రోగ్రాం ద్వారా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా కూడా భారత్లోని యువకులను దాదాపుగా 13 మిలియన్లకు పైగా నైపుణ్యాలను పెంచడం జరిగింది. శిక్షణ పొందినటువంటి వారు, ఆసక్తి కలిగినటువంటి వారు దేశంలోనూ అదేవిధంగా విదేశాల్లోనూ కూడా ఉపాధి పొందడానికి మనకు ఇవాళ భారీగా అవకాశాలు వస్తూ ఉన్నాయి. గత సంవత్సరంలో కూడా ఇజ్రాయెల్ దాదాపుగా 16,000 మందిని మాకు ఇక్కడ వ్యవసాయ రంగము, అదేవిధంగా తయారీ రంగము, అదేవిధంగా నిర్మాణ రంగంలో పనిచేయడానికి నిపుణులైనటువంటి వాళ్ళు కొంత కావాలని కూడా భారత్ సహాయాన్ని అందించింది. అదేవిధంగా గ్రీస్, ఇటలీ లాంటి దేశాలు కూడా అక్కడ వ్యవసాయ రంగము ప్లస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లాంటి విభాగాల్లో పనిచేయడానికి కూడా అవసరమైనటువంటి నైపుణ్యాలు కలిగినటువంటి వాళ్ళని మాకు సహాయకాన్ని అందించాలనేటువంటి భారత్ను కోరడం జరిగింది. భారత్ కూడా దానికి సానుకూలంగానే స్పందించడం కూడా జరిగింది. సో ఈ విధంగా భారతదేశం వస్తు సేవల ఎగుమతే కాకుండా నాణ్యమైనటువంటి మానవ వనరులను కూడా ఇతర దేశాలకు పంపించే శక్తికి చేరుకోవడం కూడా మనం గమనించదగినటువంటి విషయం. ఈ నెలలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో పనిచేయడానికి 10,000 మంది కార్మికులు, నిపుణులు కావాలని నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఒక్క రాష్ట్రమే కాదు, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు కూడా ఇవే వరుసలో ఉన్నాయి. అటు ప్రతిభ కలిగిన నిపుణులు, కార్మికుల కోసం అందించే శిక్షణా కార్యక్రమాలను అనేక రాష్ట్రాలకు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన అనే కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టాలని భావిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో పనిచేసే భారత కార్మికుల కోసం ప్రత్యేకంగా స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ నడుస్తోందని నైపుణ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. దేశవ్యాప్తంగా 30 సెంటర్లను ప్రారంభిస్తామని 2023-24 బడ్జెట్లో కేంద్రం తెలిపింది. ఇక్కడ వీరికి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణతో పాటు సర్టిఫికేషన్ను కూడా అందించనున్నారు. ప్రస్తుతం వారణాసి, భువనేశ్వర్ కేంద్రాల్లో ఎంపిక ప్రక్రియ తర్వాత జరిగే శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2022-23 మధ్యకాలంలో స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్స్ ద్వారా శిక్షణ పొందిన 25,000 మందికి వివిధ దేశాల్లో పని లభించిందని గణాంకాలు చెబుతున్నాయి. భారత్ నుంచి విదేశాల్లో పనిచేయడానికి, ముఖ్యంగా నిర్మాణ రంగంలో పనిచేయడానికి గతంలో అరబ్ దేశాలకు ఎక్కువగా వెళ్లేవారు. అక్కడైతే ఎక్కువగా వేతనం లభిస్తుందని, అలాగే సులభమైన వీసా విధానం ఉంటుందని వెళ్లేవారు. కానీ ఇప్పుడు చాలా దేశాలు భారత కార్మిక శక్తి కోసం వీసా విధానాలను సులభతరం చేస్తున్నాయి. నైపుణ్యం కలిగిన నిపుణులు, కార్మికులను ఆయా దేశాలు ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు యూకే 3 లక్షల వీసాలు జారీ చేసింది. కొన్ని దేశాలైతే ఆ తర్వాత అక్కడ స్థిరపడటానికి కూడా అవకాశం ఇస్తున్నాయి.
ఈ విషయంలో గ్రీక్ పార్లమెంటు కల్పించిన వీసా వెసులుబాటు చూస్తేనే అర్థమవుతోంది. దాంతోపాటు ఆదాయం పరంగా కూడా నైపుణ్యాన్ని బట్టి ఇస్తుండటంతో చాలామంది ఇప్పుడు విదేశాల్లో పనులు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీటితో పాటు వీరికి ఆయా దేశాల్లో భద్రతాపరమైన ఏర్పాట్లను కూడా అక్కడి ఎంబసీలతో కలిసి భారత్ పర్యవేక్షిస్తోంది. అభివృద్ధి చెందినటువంటి దేశాలకు పోయి పనిచేయడం అనేది ఇప్పటి నుండే వస్తున్నటువంటి మార్పు కాదు. ఇది 1960లో ప్రారంభమైనటువంటి దశగా మనం చెప్పవచ్చు. అంటే అప్పటి నుండే మన దగ్గర నైపుణ్యం కలిగినటువంటి యువతరం ఎవరైతున్నారో వివిధ దేశాలకు వెళ్లి అక్కడ పనిచేసేటువంటి ఆస్కారం లభించింది. ప్రధానంగా కార్మిక శక్తిని మనం చూసుకున్నట్టయితే కార్మిక లోకం కూడా వివిధ దేశాలకు వెళ్లి పనిచేసేటువంటి అవకాశం లభించింది. ప్రధానంగా ఈ సౌదీ అరేబియన్ స్టేట్స్ ఏవైతున్నాయో అక్కడ పనిచేసేటువంటి వారంతా కూడా మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులే కావడం ఒక ప్రధాన అంశంగా చెప్పవచ్చు. అయితే అంటే మన దేశంలో మేధో శక్తికి కొదువలేదు, నైపుణ్యానికి కొదువలేదు. ఎందుకంటే ఉన్నత విద్యలో ప్రతి ఏటా 3.5 లక్షల మంది బయటికి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. వీరు వివిధ రంగాలలో అంటే వివిధ కోర్సులు చదివి బయటకు వస్తున్నటువంటి విద్యార్థులు వివిధ నైపుణ్యంతో ఉన్నటువంటి శక్తిగా ఎదుగుతున్నటువంటి వారిగా మనం చెప్పవచ్చు. అయితే వీరికి ప్రధానంగా మన దేశంలో ఉద్యోగ అవకాశాలు లేకపోతే నైపుణ్యంతో కూడినటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే కొంచెం తక్కువనే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే అంతమందికి ఉపాధి అవకాశాలు చూపించేటువంటి ఆస్కారం లేకుండా పోయిందని చెప్పవచ్చు. భారత్లో ఏటా నిరుద్యోగం పెరిగిపోతోంది. ముఖ్యంగా అన్స్కిల్డ్ లేబర్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2019-20 మధ్య డేటా ప్రకారం దేశంలో 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కులు 86.1% మంది ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదని తెలుస్తోంది. 13.9% మంది వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణను పొందారని తెలుస్తోంది. అయితే ఈ 3 ఏళ్లలో జనాభా మరింత పెరిగింది. దీంతో ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా భారత్ మిగతా దేశాలతో పోలిస్తే అధిక జనాభా కలిగి ఉండటంతో కార్మికులు సహజంగానే ఎక్కువగా ఉంటారు. కానీ ఇందులో చాలా మంది విదేశాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా అనేది అసలు ప్రశ్న. ఆసక్తి గల కొంతమంది మినహా దేశం విడిచిపెట్టి వెళ్లడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపడం లేదన్నది వాస్తవం. ముఖ్యంగా చాలా దేశాల్లో నెలకొన్న అంతర్గత సంక్షోభాల వల్ల కూడా అనేక మంది కార్మికులు ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటే చాలు అని అనుకుంటున్నారు. ప్రపంచంలో పలు దేశాల్లో జనాభా తగ్గిపోతోంది. దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ తదితరాల్లో జనసంఖ్య నానాటికి క్షీణిస్తోంది. జీవితంలో స్థిరపడ్డాకే వివాహం చేసుకోవాలని అక్కడ యువత భావిస్తుండడం, జీవన వ్యయాల పెరుగుదల తదితరాలు దీనికి కారణం. ఆయా దేశాల్లో శ్రామిక శక్తి తగ్గుతున్నందువల్ల విదేశీ నిపుణులు వాటిలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. చాలా దేశాలతో పోలిస్తే భారత్లో ప్రస్తుతం ఏకంగా 65% జనాభా వయసు 35 లోపే ఉంది. వీరందరినీ మంచి మానవ వనరులుగా తీర్చిదిద్దుకోవడంపై భారత్ దృష్టి సారించాలి. యువతలో నైపుణ్యాలను ఇతోధికం చెయ్యాలి. ఆధునిక సాంకేతికత ఆసరాగా ఉపాధి అవకాశాలను జోరెత్తించాలి. అప్పుడే భారీ జనసంఖ్యను దేశంలోనైనా విదేశాల్లోనైనా సరైన విధంగా వినియోగించుకుని అద్భుతమైన సంపదలను సృష్టించవచ్చు.